ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? పరిశుద్ధమైన దేవుని యొక్క వాగ్దానంలో ప్రతి ఒక్కటి మనం స్వతంత్రించుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఒక మంచి వాగ్దానం స్వతంత్రించుకున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనము. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. సువాసన అంటే అందరికి ఇష్టమే. సువాసన ఆహ్లాదకరంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులను కూడా వారి యొక్క సువాసనం బట్టి మనం గుర్తుపడతాం. అలాగే కొన్ని మంచి సువాసనలు ఉంటాయి. ఎలాగంటే వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి సువాసన గోడలకు, వారు కూర్చున్న సీట్ల మీదనో, వారు వేసుకున్న వస్త్రాలు, వారు లేకపోయినా కూడా ఆ సువాసన అలాగా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈరోజు దేవుడు మనకి చెప్తా ఉంటున్నాడు, ఈ లోకంలో మీరు నాకు సువాసనగా ఉండండి. క్రీస్తు యొక్క సువాసనగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చాలాసార్లు పెద్ద పెద్ద హీరోయిన్లను చూస్తే ఎంత బాగుంది అనుకుంటా ఉంటారు. కానీ కొంతమంది చెప్తా ఉంటారు, ఆమెని చూసి బోర్ కొడుతుంది, కొత్త హీరోయిన్ కావాలి అని అంటూ ఉంటారు. మన దేవుడు అండి పరలోక రాజ్యంలో దివారాత్రులు దేవుని చుట్టూన్న కెరూబులు, సెరాఫులు దేవుని స్తుతిస్తూ ఆయనని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అంతగా దేవునికి దగ్గరగా ఉన్నాయంట. చూడండి, గాడ్ హ్యాస్ అ స్పెషాలిటీ. దేవునికి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే ఆయన చుట్టూన్న వారు ఎప్పుడు కూడా ఆయన బట్టి బోరు కొట్టరు. ఖచ్చితంగా సెరాఫులే కానీ, కెరూబులే కానీ, 24 పెద్దలే కానీ, పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చుట్టూ దివారాత్రులు ఉన్న దేవుని సన్నిధిలో నిమగ్నమైపోయి ఉంటారంట. ఈరోజు దేవుడు మనల్ని అలాగా చూడాలని, చేయాలని కోరుకుంటా ఉంటున్నాడు. మనం ఈ లోకంలో విశ్వాసులుగా ఉంటూ ఈ లోకంలో ఉన్న వారికంటే భిన్నమైన సువాసన కలిగి ఉండాలి. ఒక స్వీట్ ఫ్రేగ్రెన్స్గా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఈరోజు వాగ్దానం కూడా రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను కూడా మనం క్రీస్తు యొక్క సువాసనగా ఉండాలంట. వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఆ ఫ్రేగ్రెన్స్. మనం మన పరలోకపు తండ్రితో మనం గడిపిన ప్రతిరోజు కూడా ఆయన యొక్క పరిశుద్ధ సువాసన మన చర్మము క్రింద, అలాగే మన ఆత్మలో ప్రవేశిస్తుందంట. అంటే దేవుని యొక్క సువాసన మన ఆత్మలో ప్రవేశించినప్పుడు మనము మంచి సువాసనను వెదజల్లుతూ ఉంటాం. దుర్వాసన ఎవరికి ఇష్టం ఉండదు కదండి. అలాగే దేవునికి కూడా దుర్వాసన ఇష్టం ఉండదు. దేవునికి దుర్వాసన ఏంటి? మన శరీర క్రియలు ఆయనకు దుర్వాసనగా ఉంటుంది. కానీ మనం పరిశుద్ధ జీవితం జీవిస్తూ, అంతేకాదు మన ప్రార్థనలు ధూపంగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక సువాసనను వెదజల్లుతాం. మీకు ఇంకో మాట చెప్పనా? నశించిపోయేవారు, రక్షింపబడువారు కూడా మీ సువాసనకు ఆకర్షింపబడతారు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దామా? మనం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈ దినమంతా కూడా దేవుని యొక్క సువాసనను వెదజల్లుదాం. ఈ రోజనే కాదు, మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం వరకు కూడా దుర్వాసన కానీ, కంపు కొట్టే జీవితం మనకు వద్దు అని ఈరోజు ప్రార్థనలో మీరు ఏకీభవించినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా నీవు ఈరోజు చెప్పినావు క్రీస్తులో మీరు పరిమళ వాసనగా ఉన్నారని. అయ్యా మా జీవితాలు ప్రభా తండ్రి కంపు కొడుతున్నా, అయ్యా తండ్రి దుఃఖ స్థితిలో ఉన్న మాకు ప్రభా తండ్రి మా నుండి సువాసన ఏంటి అనుకుంటున్నామేమో. ఈరోజు నువ్వు చెప్తా ఉంటున్నావు నాయన ప్రభా, నీవు నాతో గడుపుతున్నప్పుడు మీరు విశ్వాసులుగా ఉంటూ ఆ యొక్క ప్రభు బల్లలో మీరు పాలు పొందుకుంటున్నప్పుడు ఈ లోకానికే మీరు సువాసనగా ఉన్నారని, ప్రార్థన పరులుగా ఉంటూ వాక్యం చదువుతూ వాక్యానుసారాన్ని జీవించేవారు అయ్యా ఈ లోకంలోనే గొప్ప మంచి సువాసన వెదజల్లుతారని చెప్పావు. ఈరోజు ప్రభ వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అట్టి కార్యంను చేయండి నాయన. మేము జీవించినంత వరకు ప్రభ తండ్రి మమ్మల్ని చూసి ప్రభ తండ్రి మా ఆత్మ ప్రభ తండ్రి వేసే నీ సువాసనను వెదజల్లే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, సువాసనను వెదజల్లుతూ ఉందాము. ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరైనా బయట దేశానికి వెళ్తే వారు తిరిగి వచ్చేటప్పుడు పర్ఫ్యూమ్ బాటిల్స్, సెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. అది మనం దాచిపెట్టుకొని వాడుకుంటూ ఉంటాం. మనందరికి ఇష్టమే. ఈరోజు దేవుని నుండి ఆ పర్ఫ్యూమ్, ఆ సెంట్ని మనం పొందుకుందాము. ఆ పరిమళ సువాసనను పొందుకొని ఈ లోకంలోనే ఆయన మంచి సువాసనను వెదజల్లుదాము. ఈ యొక్క వాగ్దానం మీతో మాట్లాడింది, నాకు కావాల్సిందే ఈ వాగ్దానం అనుకున్న వారు కింద ఆమెనని పెట్టండి, అనేకులకు షేర్ చేసి తెలియపరచండి. మళ్ళా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.